అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పెట్టా, మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా సరిపోదంట. సో సినిమా నటుడుగా, ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి. సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా. వెల్కమ్ టు లైలా ఆన్ 14th Valentine's Day. This is Prithviraj requesting all members and lovely team of Laila unit. So you are going to be rock this movie. పలకనామా దాసు నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో టుమారో ఈజ్ అవర్స్ విశ్వక్సేన్ డే. రేపు February 14th ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి. సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టొద్దు అని అంటే, సో నేను ఈ వీడియో చేశాను. సో సినిమా మీద గౌరవం, కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి పులు స్టాప్ పెడదాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది. సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు. సో అది వదిలేద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టీమ్. అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. ఎందుకంటే అతను స్థాయి అది, అతని వ్యక్తిత్వం అది. నా తల్లి గురించి మాట్లాడే మీడియా అందరి ముందుగా నేను రాజ్ తరుణ్కి అండ్ వాళ్ళ పేరెంట్స్కి క్షమాపణ కోరుతున్నాను. నా పైన ఆయన ఒక డ్రగ్ కేసు రాజ్ తరుణ్ చేయించాడు అనే ఒకే ఒక కారణంతో అండ్ ఇంటికి వచ్చేసరికి అతను ఇంట్లో లేకపోవడంతో నాకు దూరం అయిపోతున్నాడు అనే ఒకే ఒక్క భయంలో రాజ్ తరుణ్ పైన కేసు పెట్టాను. రాజ్ తరుణ్ దూరం చేసుకోవడానికి కాదు, రాజ్ తరుణ్ తప్పుడు వాడు అని కాదు. చెప్పుడు మాటలు విని అందులో మస్తాన్ గురించి అప్పటికి నిజాలు బయట పెట్టలేక సతమతం అవుతూ నలిగిపోయాను నేను. ఈ రోజున 2 సంవత్సరాల తర్వాత నేను మస్తాన్ సాయిది ఏంటి అని బయటికి చూపించి పెట్టగలిగాను. ఈ ప్రాసెస్లో నాకు సహాయం చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఎవరైనా మనసు నొప్పించి ఉంటే క్షమించండి. ఇప్పటితో ఈ గొడవని, ఇష్యూస్ని అన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎటువంటి ఏదున్నా సరే మస్తాన్ సాయి పైన ఉన్నటువంటి కేసులు నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను, కోర్టులో చూసుకుంటానండి. దయచేసి ఇంకా ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను నా సెల్ఫ్ కన్ఫెస్ చేసుకున్న తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్లో లావణ్య అలాంటిది అని ఆడియో కాల్స్ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లేదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో నేను ఏదైనా చేసి ఉండొచ్చు. బట్ నా మెయిన్ కారణం మస్తాన్ సాయిది బస్ చేయడమే. అతను వీడియోస్ ఎందుకు చేస్తున్నాడో, ఆ వీడియోస్ చేయగల ప్రధాన కారణం ఏంటి, అవి ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి, రెడ్ ప్లే యాప్ ఏంటి, రెడ్ ప్లే యాప్లో అతను ఇలా ప్రైవేట్గా తీసిన వీడియోస్ అన్ని అందులో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాడు, మెయిన్ అది బయటికి రావాల్సింది పోయి మళ్ళీ తిరిగి ఇందులో లావణ్య చుట్టే తిరుగుతుంది. ఇదే నేను చేయాలనుకున్నది, ఇదే రాజ్ తరుణ్కి కూడా తెలుసు. బట్ ఈ ప్రాసెస్లో మేము చాలా కోల్పోయాం. రాజ్, ఐఎమ్ వెరీ సారీ చిన్నోడా.
ఇక్కడే ఉంటే కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది. ఈలోపు నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. ఒక్క అవకాశం నాకు జీవితంలో ఉంటే రాజ్కి సారీ చెప్పాలనుకుంటున్నాను అండ్ నా తల్లిదండ్రులకి సారీ చెప్పాలనుకుంటున్నాను. పడకూడని మాటలన్నీ పడ్డారు, నిందలు నాతో పాటుగా నా తల్లిదండ్రులన్నీ పడ్డారు. నేను వేరొక ఆలోచనతో లేదా డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశమో ఎటువంటి చెడు ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు. ఆడపిల్లలకి ప్రతి ఒక్క అమ్మాయికి స్టాండ్ తీసుకున్నాను. వెనకున్న అమ్మాయిల గురించి నాకు తెలియదు. ఫ్యూచర్లో ఏ ఒక్క ఆడపిల్ల నాలాగా అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో నేను స్టాండ్ తీసుకున్నాను. థ్యాంక్స్ అండి. మస్తాన్ సాహిబ్ కేసు 376 లాస్ట్ ఇయర్ 2023లో అయిందండి. నేను రాస్తరుంది ఈ ఇయర్ పెట్టుకున్నాను కేవలం ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడని. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంటే అతనికి మస్తాన్ సాహిబ్ వీడియోస్ ఇదంతా తెలిసినప్పటికీ డ్రగ్ కేసు అని ఒక్కటి రావడంతో రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క కేసుది మాత్రమే నాకు నిజం ఏంటని తెలిసింది, అది రాజ్ తరుణ్ కాదు అని తెలిసింది. రాజ్ తరుణ్ పైన తీసుకుంటున్నాను. మస్తాన్ సాహిబ్ పైన పెట్టిన కేసు తర్వాతే మా జీవితాలన్నీ ఇన్ని అయ్యాయి అండ్ ఇన్ని తప్పుడు కేసులు వచ్చాయి. ఇవన్నీ నేను కోర్టులోనే చూసుకుంటాను. చివరిగా కోర్టు ఏ శిక్ష విధిస్తే అది ఆఖరికి నాతో అయినా సరే నేను రెడీగా ఉన్నాను. రాజ్ తరుణ్ మల్హోత్రాతో ఉండి నన్ను వదిలేశాడు, దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను అండి. ఎందుకంటే ప్రిజన్లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసరికి రాజ్ లేకపోవడంతో, నాకు కొన్ని ఫోటోలు చూపించడంతో, నాకు కొన్ని వీడియోస్ చూపించడంతో అదే సిచ్యువేషన్స్ రియాలిటీలో జరుగుతున్న వాటిని నమ్మేసి ఇంకా రాజ్ రాడు అన్న దాంట్లోని అయ్యాను. బట్ ఇంత జరిగిన తర్వాత రాజు ఉంటాడా, వెనక్కి వస్తాడా, ఇదంతా ఇంకా నేను నా దిరాతకి అండ్ దేవుడికి వదిలేస్తున్నాను. కాన్షియస్గానే వెళ్ళాను, నా డెసిషన్తోనే వెళ్ళాను. ఎందుకంటే అందరూ చూశారు. అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్, లావణ్య అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు. నాకు ఎవరైనా సరే నాకు లైఫ్లో ఛాలెంజ్గా విసిరినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ అబద్ధాలు చెప్పలేదు, అలిగేషన్స్ వేయలేదు. ఒక రాజ్ తరుణ్ మాల్వి విషయంలోనే మరి నేను వెళ్ళి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి? రాజ్ తరుణ్ నావాడు కాబట్టి. అండ్ రాజ్ తరుణ్ విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈ 10 మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్షన్ డేట్ అనేది 27 ఫిబ్రవరి 2025, 27 ఫిబ్రవరి 2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు. మొత్తం సంఖ్య చూస్తే ఎలక్టర్స్ ఒక సంఖ్య చూస్తే మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే 13,580 మంది, 13,508 ఎలక్టర్స్ అదే. ఫీమేల్ ఎలక్టర్స్ వచ్చేటప్పటికి, మహిళలు వచ్చేటప్పటికి 8,985, 8,985 ఎలక్టర్స్ అదే. మొత్తం మీద 22,493, 22,493 ఎలక్టర్స్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి. సో వీళ్ళందరూ కూడా 27వ తారీఖు ఫిబ్రవరి నెల మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మనము నోటిఫై చేసిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. సో మన నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ముందు ఉన్న ఉమ్మడి 3 జిల్లాలు 2022లో 6 జిల్లాలుగా విడగొట్టడం జరిగింది. సో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాల్లో ఉన్న 123 పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ర్యాంప్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ షేడ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాలంటీర్స్ ద్వారా మనకు ఏదైనా మొబిలిటీకి హెల్ప్ చేయాలంటే కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా స్థాయి బందోబస్తు ప్లాన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ శాఖ ఒక సహకారంతో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోలింగ్ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఓటర్ని వాళ్ళు ఎవరు ఫియర్ కానీ ఇంటిమిడేషన్ కానీ చేయకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో
అన్ని జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నారు. సో పోలింగ్ పర్సనల్స్ కావాల్సిన సిబ్బంది మన దగ్గర ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా 1+3 ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 పోలింగ్ ఆఫీసర్ మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మనము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతున్నది. వీళ్ళ అందరికీ కూడా 2 రౌండ్ ట్రైనింగ్ మనము కండక్ట్ చేస్తూ వాళ్ళు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్కి మనం కేటాయించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎలక్టర్స్ అందరికీ కూడా ఎలక్టార్క్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఏ విధంగా మనము జనరల్ ఎలక్షన్స్కి ఇస్తామో ఆ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏ విధంగా తయారు చేయాలి, దాని ఒక ఫార్మాట్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ వారు స్పష్టంగా మనకు తెలియచేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు మేమందరం ఒక రిప్రజెంటేషన్ బృందాన్ని ఏర్పాటు చేసుకొని డీజీపీ గారిని కలవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. డీజీపీ గారిని కలవడం కోసం వారిని మేము అపాయింట్మెంట్ అడిగాం ఫోన్లో. వారి పిఎస్ఓ పిఎన్ఓ గోవిందరావు గారు 4:35 వస్తే వారు మీతో కలుస్తారని, తరువాత వారు సెక్రటేరియట్కి వెళ్ళిపోతారని చెప్పారు. హుటాహుటిని బయలుదేరి 4:30 కల్లా కూడా మేము అక్కడికి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత ఏం జరిగింది అనేది నేను చివరిలో చెప్తాను. మేము ప్రధానంగా వారిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నటువంటి అంశాలు 2. ఒకటి, మాజీ శాసనసభ్యుడు మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం తెల్లారుజామున బహుశా 6 గంటలకో 5 గంటలకో హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళానని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. అరే, మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది. దానిలో తెలుగుదేశం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు, మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వీ డోంట్ నో ఎట్. అదే ఇంతవరకు notice only sections mentioned, not the grounds of arrest and what cause he was arrested, avanni em levu.
ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్నీ ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు? దట్స్ వాట్ వీ ఆస్క్డ్. అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని They don't ఎంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్. దట్ ఈస్ వాట్ లా. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. మాట్లాడు బాగానే. యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఫైన్. మీరు లీగల్ ప్రొసీడింగ్ పోవడానికి ఫర్దర్గా మీకు వితౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో. వి కాంట్ గో. సో మరి 1 డే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు. సో అటువంటి సందర్భం అదే మనం చెప్తాం అక్కడ. వి కాంట్ టెల్ ఎనీథింగ్. ఆయన ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని ఆయన చెప్తారు, ఇంకా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. సో ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా అనిపిస్తుంది? ఎపిసోడ్ నేను పొద్దున్న నుంచి చెప్పాను, బట్ ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు. ద ఇన్ఫరెన్స్ ఈస్ ఎప్పుడో జరిగినప్పుడు 44 మంది కేసు పెట్టారు. 44 మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు, ఎలా జరిగింది, స్టేషన్లో ఎలా పెట్టారు, ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కి కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి ఇన్ఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్. లేకపోతే ఏముంది ఇందులో? ఈ సెక్షన్స్ ఉన్నాయి, వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్, వీఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది? చేయలేదంటే ఏంటి అర్థం? ఎంత కుకింగే కదా. స్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము? వంశీ గారే బెదిరించారనుకుందాం. గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది. తాడేపల్లి డెన్ జగన్ 2.0 నీ డైరెక్షన్ లో, నీ కనుసన్నల్లో పనిచేస్తా ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు. పెద్ద సైకో డైరెక్షన్ లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు. బచ్చుల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్న సమయంలో, చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో, వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్ తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి, ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత అరాచకానికి పాల్పడ్డారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట. 33,000తో ప్రజలు ఓడిచ్చారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్ లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల కష్టంతో, శ్రమతో గెలిచి 2 సార్లు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రీరంగ నీతులు చెప్తావా? నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దోపిడీ, భూ కబ్జాలు, విమానాశ్రయం బాధితులు, అక్కడ భూములు ఇచ్చిన బాధితులు, వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నావు. సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా 10 లక్షలది 50 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో 100 కోట్లు దోపిడీ చేసావు. పోలవరం మట్టి, పట్టిసీమ కాలవ, పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు.